కంచె చేను మేస్తే కాపు కాసేదెవరు? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడన్నట్లు నమ్మకంగా పనిచేయాల్సిన సహాయ సిబ్బందే చేతివాటం ప్రదర్శిస్తే ఎవరు కనిపెట్టగలుగుతారు? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు ఎంతో విలువైన బంగారు ఆభరణాల నాణ్యత చూసే పని ఆ దొంగ చేతికి అప్పగించారు. సంస్థకు ఎంతో నమ్మకంగా పనిచేయాల్సిన కీలక స్థానంలో ఉన్న ఆ వ్యక్తే చేతివాటం ప్రదర్శించారు. ఇంతకీ అతనేం చేశాడు? ఏ సంస్థకు నష్టం చేకూర్చాడు? చేసే పనిని అతనెలా దుర్వినియోగం చేశాడు? తక్కువ వడ్డీతో రుణాలు, తాకట్టు పెట్టిన వస్తువులు ఎక్కడికీ పోవన్న నమ్మకంతో ఇప్పుడు చాలామంది బ్యాంకుల్లో బంగారం తనఖా పెట్టి అప్పులు తీసుకుంటున్నారు. అటు బ్యాంకులు సైతం పెద్ద ఎత్తున గోల్డ్ లోన్లు ఇస్తోంది. అయితే కస్టమర్లు తీసుకొచ్చింది అసలు బంగారమో, నకిలీ బంగారమో కనిపెట్టే సామర్థ్యం సిబ్బందికి ఉండదు. అందుకనే ప్రతి బ్యాంకు పొరుగు సేవల ద్వారా ఈ బంగారం తనిఖీ చేసి విలువ కట్టే వ్యక్తిని పెట్టుకుంటుంది. ఎంతో నమ్మకస్తుడైన అప్రైజర్నే ఎంచుకుంటుంది. కస్టమర్లు తెచ్చిన నకిలీ బంగారం కనిపెట్టాల్సిన కీలక స్థానంలో ఉన్న ఆ మదింపుదారుడే దొంగ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి లక్షల రూపాయలు రుణాల రూపంలో కాజేశాడు. సత్తు ఆభరణాలు తాకట్టు పెట్టి 3 ఏళ్లుగా బ్యాంకు సిబ్బందిని బురుడీ కొట్టించాడు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర కెనరా బ్యాంకులో ఖాతాదారులు తెచ్చిన నగల స్వచ్ఛత పరిశీలించే సుందరం ఆచారి తిన్నింటికే కన్నం వేశాడు. బ్యాంకు సిబ్బంది ఉదాసీనత, లోపాలను తనకు అనుకూలంగా మలుచుకుని ఏకంగా బ్యాంకుకే టోపీ పెట్టాడు. కమిషన్ పద్ధతిలో బ్యాంకులో తాకట్టు నగలు స్వచ్ఛత చూడ్డానికి బ్యాంకుకు వచ్చే ఆచారికి అక్కడి లోపాలు బాగా తెలిసాయి. అక్కడి ఉద్యోగులు రికార్డులు సరిగా పట్టించుకోకపోవడం గమనించాడు. ఇదే అదునుగా తన వక్రబుద్ధి చూపాడు. తనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బ్యాంకు సొమ్మునే కొట్టేశాడు. తన మనుషులు 7గురితో కెనరా బ్యాంకులో ఖాతాలు తెరిపించిన ఆచారి వారి ద్వారా నకిలీ ఆభరణాలు తాకట్టు పెట్టించాడు. ఎలాగూ బంగారం స్వచ్ఛత తనిఖీ చేసేది తానే కాబట్టి గిల్టు నగలు వారి ద్వారా బ్యాంకుకు తెప్పించి వాటిని తాకట్టు పెట్టి 80 లక్షల వరకు రుణం తీసుకున్నాడు. ఎన్నో రోజులుగా ఈ తంతు సాగుతున్నా అక్కడి మేనేజర్ గాని సిబ్బంది గాని గుర్తించలేకపోయారు. నకిలీ ఆభరణాలు నిజమైనవిగా నమ్మించి అప్రైజర్ సుందరం ఆచారి స్వయంగా స్ట్రాంగ్ రూంలో భద్రపరిచేవాడు. ప్రత్యేక బృందం వార్షిక ఆడిట్ నిర్వహించిన క్రమంలో ఈ గుట్టు బయటపడింది. ఈ విషయంపై అప్రైజర్ సుందరం ఆచారిని అడగ్గా ఆ రోజు నుంచే అతను కనిపించకుండా పరారయ్యాడు. ఈ విషయం బయటకు తెలియడంతో అసలు తమ బంగారం బ్యాంకులో ఉందో లేదోనని ఖాతాదారులు వచ్చి తనిఖీ చేసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం బ్యాంకులో నగదు చోరీ అయిందనేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము హడావుడిగా వెళ్ళి నిన్నటి రోజు మేనేజర్తో కలిసినాము. మేనేజర్తో కలిస్తే మేనేజర్ మాకు భరోసా ఇచ్చినారు. మీ ఇంటర్నల్ ప్రాబ్లం ఇది, యాక్చువల్గా వచ్చేసి ఇది అకౌంట్ హోల్డర్స్కి ఎవరికి ప్రాబ్లం లేదు. ఒక అప్రైజరు ప్లస్ మిగతా ఫేక్ హోల్డర్స్ కలిసి చేసినది ఇది. దీనిపైన తగిన చర్యలు పై అధికారులు తీసుకొని ఇక ముందు ఇది కాకుండా ఉండాలనేసి దీన్ని చట్టరీత్యా వాళ్ళు ఏమేం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటున్నారు. బ్యాంకులో నగదు దొంగతనం అయింది. అప్రైజర్ వచ్చేసి నకిలీ బంగారం పెట్టేసి డబ్బులు కాజేసినారని తెలిసింది. అక్కడికి పోయి తెలిసినాక ఇది 7 మంది కస్టమర్స్, ఫేక్ కస్టమర్స్ని, అకౌంట్ హోల్డర్స్ని వాళ్ళు రెడీ చేసి తర్వాత అప్రైజర్ అంతా కలిసి ఇది చేసినారని తెలిసింది. పరారీలో ఉన్న అప్రైజర్ సుందరం ఆచారిని పట్టుకుని ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్రైనా ఉందేమో విచారిస్తామని పోలీసులు తెలిపారు. అప్రైజర్ 7 మందితో కలిసి 12 లోన్లు తీసుకున్నారు. ఫేక్ గోల్డ్ పెట్టేసి 70,66,000 తీసుకున్నారు. ఆ విషయంలో వాళ్ళు కెనరా బ్యాంక్ అసిస్టెంట్ శ్రీనివాసరావు గారు కంప్లైంట్ చేయగా ఆ పైన కేసు నమోదు చేసినాము. ఆ విషయం వాళ్ళు 3 monthsకి ఒకసారి
గోల్డ్ చెక్ చేస్తారు వచ్చి. అట్లా టైంలో సడన్ గా వచ్చి వాళ్ళు చెక్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది ఫేక్ గోల్డ్ అని చెప్పేసి. కాబట్టి అతని పైన వాళ్ళు కంప్లైంట్ చేసినారు. ముద్దాయి ఇప్పటికే పరారీలో ఉన్నారు. నమ్మకంగా పనిచేయాల్సిన అప్రైజర్ వక్రబుద్ధి చూపి దోపిడీకి పాల్పడుతున్నా బ్యాంక్ అధికారులు కనీసం తనిఖీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.